హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం 3 డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ప్రీవియస్‌గా ఎప్పుడు రిలీజ్ చేశారు? అంటే గత 2023లో ఎప్పుడు రిలీజ్ చేశారు? అదే విధంగా థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా? ఉండదా? థర్డ్ ఫేజ్ అనేది ఉంటే ఎప్పుడు ఉంటుంది? అసలు ఉంటుందా? లేదా? ఈ యొక్క బైపీసీ, ఫార్మసీ, ఫార్మాటీ ఇంకా ఈ యొక్క కోర్సులకు సంబంధించి కౌన్సెలింగ్‌లో. అదే విధంగా లాస్ట్ డేట్ ఈ రోజే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో, ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సరే కంప్లీట్ చేయాల్సిన ఒక విషయం అయితే ఉందండి. ఎందుకంటే మీరు ఈరోజు అది ఆ ఒక ప్రాసెస్‌ని గాని మీరు కంప్లీట్ చేయలేకపోయినట్లయితే, మీరు తర్వాత కంప్లీట్ చేద్దామన్నా సరే డేటా అనేది రిమూవ్ అయిపోతుంది కాబట్టి, సో, మీకు ఆ ప్రాసెస్‌ని కంప్లీట్ చేయడానికి టైం అయితే ఉండదు. సో, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్న ప్రాసెస్ అయితే ఫాలో అయితే అవ్వాలండి. ఇప్పుడు ముందుగా చిన్న అనౌన్స్‌మెంటు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికొచ్చేసరికి సో, మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో, వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో, మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సో, అసలు ఈ థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా? సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి. అయితే ఈ డేటా చెప్పే ముందు మీ అందరికీ ఏంటంటే ఇంకా ఎవరైనా సరే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే వెంటనే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్స్ అనేవి 20% సీట్స్ మాత్రమే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇక ఫార్మాటీ లాంటి కోర్సుల్లో అయితే మాత్రం కేవలం 5-6 సీట్లు అయితే మాత్రం మిగిలిపోయాయి. ఫార్మసీలో అయితే 2500 సీట్లు మాత్రమే మిగిలున్నాయి కాబట్టి, సో, మీరు ఒకసారి 2000 సీట్స్ అయితే మిగిలున్నాయి కాబట్టి, సో, మీరు ఒకసారి చూసుకోండి. మీకు సీట్స్ అనేవి ఫిల్ అయితే అయిపోతాయి. మాక్సిమం ఏంటంటే ఫస్ట్ ఫేజ్‌లోనే ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్‌లోనే తెచ్చుకోవాలి. ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీ కోసం మీరు సెకండ్ ఫేజ్‌లో ట్రై చేయాలి తప్పిస్తే, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్‌ని మాత్రం వదులుకొని సెకండ్ ఫేజ్‌లో పక్కా సీట్ వస్తదని కదా అని చెప్పేసి రిలాక్స్డ్‌గా అయితే ఉండడం అయితే మాత్రం మంచిదైతే కాదు. సరేనా? అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ మనం సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అనేవి ఎప్పుడొస్తాయో చూసుకుందాం. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇవాళైతే అండి. సో, అయితే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి ఇవాళే లాస్ట్ డేట్ కాబట్టి, మీకు ఈ యొక్క సెల్ఫ్ అంటే ఇవాళే గత సంవత్సరంలో ఏం జరిగింది? ఇవాళ సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అయితే ఇవాళ రాత్రికి లేకపోతే రేపు మార్నింగ్‌కి మనకి డేట్స్ అయితే రిలీజ్ చేసేసారండి. సో, దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడాను టెన్షన్ అయితే పడలేదు. మరి ఈ సంవత్సరం కూడా మీకు ఇవాళ ఈవినింగ్ గాని లేకపోతే రేపు మార్నింగ్ గాని రిలీజ్ చేస్తారా అంటే చెప్పలేము. అది వాళ్ళకి డిపెండ్ అయితే అయ్యుంటుంది. బట్ ఏంటంటే మీకు సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అనేవి ఈ యొక్క 2-3 డేస్‌లో అయితే మాత్రం లేకపోతే ఒక 3 నుంచి మాక్సిమం ఒక 3-4 డేస్ గ్యాప్‌లో తీసుకొని వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుందండి. సెకండ్ ఫేజ్ సంబంధించి క్లియర్ వెబ్ నోటిఫికేషన్ అనమాట. సెకండ్ ఫేజ్ సంబంధించి క్లియర్ వెబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది డేట్స్ అనేవి. అయితే మీరు ఇవాళ నుంచి ఒక 2-3 డేస్ అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే సీట్స్ అనేవి ఫ్రీజ్ చేస్తారు. ఏ కాలేజ్‌లో ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఇంకా ఎన్ని సీట్స్ ఫిల్ చేయలేదని చెప్పేసి ఏపీఎస్‌హెచ్‌ఈ వాళ్ళకి కాలేజెస్ అయితే మాత్రం ఒక డేటా అయితే పంపిస్తాయన్నమాట. ఆ డేటా మొత్తం గ్యాదర్ చేసి ఏ కాలేజ్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సెకండ్ ఫేజ్‌లో ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే ఒక నిర్ణయానికి అయితే వస్తారండి. సో, అందుకని మీకు ఒక 2-3 డేస్ టైం అయితే తీసుకుంటుంది. ఆ లెక్కనైతే మాత్రం మీకు 17థ్, 18థ్ టైం కల్లా కూడా సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేస్తారు. అప్పటి నుంచే మీకు రిజిస్ట్రేషన్స్ అంటే ఫస్ట్ ఫేజ్‌లో అయితే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళకి సెకండ్ ఫేజ్‌లో కూడా రిజిస్టర్ చేసుకోవడానికి టైమ్స్ అయితే మాక్సిమం అయితే ఇస్తారండి. సో, అక్కడి నుంచి అయితే మాత్రం మీకు 18థ్ నుంచి అయితే మాత్రం మీకు డేట్స్ అనేవి స్టార్ట్ అయితే అవుతాయి సెకండ్ ఫేజ్ సంబంధించి. అయితే ఇంకా తర్వాత ఏంటి థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా లేదా? థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా లేదా చెప్పాలనుకున్నట్టయితే థర్డ్ ఫేజ్ అయితే ఈ యొక్క ఫార్మసీ కౌన్సెలింగ్ అయితే మాత్రం ఎప్పుడు ఉండదండి. ఏ ఇయర్ కూడా థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే మాత్రం కండక్ట్ చేయలేదు. సో, దాన్ని బట్టి మీకు థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఉండదండి. థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఐడియాస్ అయితే పెట్టుకోండి. థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే మీకు ఉండదు. ఆ తర్వాత వచ్చేసరికి మీకు లాస్ట్‌లో ఒక ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మీ అందరికి చెప్పాను కదా! అదేది లేదు ఫ్రెండ్స్. మీరు కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్ ప్రొఫైల్‌లోని మీకు ఏదైతే సీట్స్ అయితే ఉన్నాయో, సో, ఆ సీట్స్‌ని ఇక్కడ చూసారు కదా! సో, ఏసీపీఎస్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ అవ్వలేదని చెప్పేసి.
ఓకే. అగ్రికల్చర్ చూసారు కదా 45 సీట్స్. ఇక 45 సీట్స్‌తో పాటు మీరిక్కడ కాలేజ్ వైస్ రిక్రూట్‌మెంట్ కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి. మీకు ఆల్రెడీ చెప్పాను ఈ ప్రాసెస్ అనేది. ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, 14 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఈ విధంగా అయితే మీకు నచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో, సో, ఆ నచ్చిన కాలేజ్‌లో ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి, ఎన్ని సీట్లు మిగిలిపోయాయి, ఎంత కట్ ఆఫ్‌కి కాలేజ్‌లో సీట్ వచ్చింది అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. సో, అలా చెక్ చేసుకొని మీరు ఒక డేటా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఒక హోంవర్క్ అంటారు కదా! సో, ఆ విధంగా మీరే ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మీరు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవ్వకముందే సెకండ్ ఫేజ్‌లో ఏ కాలేజ్ పెట్టాలి అని చెప్పేసి ఒక పేపర్‌లోనే మీకు నచ్చిన కాలేజెస్ మీ క్యాస్ట్‌కి మీకు క్యాస్ట్‌కి మీ కట్ ఆఫ్‌కి రీచ్ అయ్యి సీట్ వచ్చిన కాలేజ్ అయితే మాత్రం ప్రిపేర్ చేసుకొని సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా మీరు పెట్టే విధంగా అయితే ఉండాలండి. అయితే ఇంకా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నిటికి సంబంధించి సెపరేట్ వీడియోస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకొంతమందికి ఏంటంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కరెక్ట్‌గా అప్‌లోడ్ చేయలేదంటే ఇప్పుడు వెళ్లి అప్‌లోడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మీకు ఎప్పుడైనా సరే అప్‌లోడ్ చేయొచ్చండి. మీరు హెచ్ఎల్‌సీస్‌కి వెళ్లి ఎప్పుడైనా సరే ఇన్‌కమ్ సర్టిఫికేట్ సంబంధించి కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మీరు కరెక్ట్ చేసుకోవచ్చండి. సో, ఇప్పుడు కూడా మీరు వెళ్లి హెచ్ఎల్‌సీస్‌కి వెళ్లి మీకు ఏం కరెక్షన్స్ ఉన్నా సరే కంప్లీట్ చేసుకోవచ్చు. సో, అయితే ఈ 3 క్వెషన్స్‌కి సంబంధించి మీకు ఆన్సర్స్ అయితే ఇచ్చానైతే అనుకుంటున్నాను. సో, అయితే సెకండ్ ఫేజ్ సంబంధించి అప్డేట్ వచ్చినట్టయితే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తారండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో, డిస్క్రిప్షన్‌లో వచ్చిన లింక్‌ని క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్, మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయితే అవ్వండి. అదే విధంగా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టి ఫార్మసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.